నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యం ఉండదు, కానీ మన నివాస స్థలము మాత్రము వర్ధిల్ల చేయమని దేవుని అడిగే ఆలోచన మాత్రం మన మదిలో ఉంటుంది. మన జీవితంలో వాక్యము వినం, మన జీవితంలో దేవుని వెదకం, మన జీవితంలో దేవుని బతిమాలుకొనం. కానీ మన జీవితంలో ప్రభువా నా ఎందుకు శ్రద్ధ నిలపడం లేదు, నా వైపు ఎందుకు చూడడం లేదు, నా జీవితంను ఎందుకు బాగు చేయడం లేదు, నా కుటుంబాన్ని ఎందుకు కట్టడం లేదు, నా పరిస్థితులు ఎందుకు మార్చడం లేదు, నా యొక్క మార్గంలో ఎదురవుతున్న సమస్యలకు నాకు ఎందుకు పరిష్కారం ఇవ్వడం లేదు. నేను ఎన్నోసార్లు ప్రార్థనలు చేశాను కదా, ఎన్నోసార్లు మందిరానికి వచ్చాను కదా, ఎన్నోసార్లు నీ యొద్ద విజ్ఞాపనలు చేశాను కదా, ఎందుకు ప్రభువా నన్ను పట్టించుకోవడం లేదని నువ్వు ప్రశ్నిస్తే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు నా మందిరానికి వస్తున్నావు, కానీ నా వాక్కు వినేటప్పుడు నువ్వు శ్రద్ధ నిలబలేకపోతున్నావు, నీవు నన్ను వెదకలేకపోతున్నావు, నువ్వు నన్ను బతిమాలలేకపోతున్నావు, నీవు పవిత్రముగా మార్చబడలేకపోతున్నావు, నీవు నీ జీవితంలో యథార్థముగా జీవించలేకపోతున్నావు. కనుకనే నేను నీ పట్ల శ్రద్ధ నిలపలేకపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడనంటే నా వాక్యాన్ని శ్రద్ధగా వినే వారి పట్ల నేను శ్రద్ధ నిలుపుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. నా వాక్యాన్ని శ్రద్ధగా వెదుకు వారి పట్ల నేను శ్రద్ధ నిలుపుతానని చెప్తున్నా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడట. హల్లెలూయా. కానీ మరి ఈ నీతి ఎలా వస్తుందండి? వాక్యము లేకపోతే నీతి ఎలా వస్తుంది కదా? మనం ఏం చేస్తాం? వాక్యాన్నే పక్కన పెడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మనకిష్టమైనటువంటి మార్గంలో మనకిష్టమైనటువంటి ఆలోచనలు మనము అనుసరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకోసమే చెప్తున్నటువంటి మాట ఏమంటే, నీవు నీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం చూడండి, నేను మరొక మాటకి మనం కింద మాటకు వచ్చేద్దాం. నిర్గమకాండము మీరు చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యంలో 2వ మాట చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? రెండవది, మీరు నా వాక్కును శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. మొదటి విషయం, ఓకేనా? దానిలో మీకు ఏమేమి నేర్పించాడు? మీకు వాక్కు వినేవాడు దేవుని వెతుకుతాడు, వాక్కు వినేవాడు బతిమాలుకుంటాడు, వాక్కు వినేవాడు పవిత్రుడిగా మార్చబడతాడు, వాక్కు వినేవాడు యథార్థముగా జీవిస్తాడు, వాక్యము వినేవాడి పట్ల దేవుని శ్రద్ధ నిలిపి వాని నీతికి తగినట్లుగా దేవుడు వాడి నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడు.